వడ్డీ వడ్డీ వాళ్ళు వీడియో కాల్తో ఆడుతారు.
లేకపోతే ఇంటికాడ మా మామ ఎదురు చూస్తూ ఉంటాడు. త్వరగా ప్రసాదం ఇచ్చి పంపించాలి. సమస్త సన్మంగళాన్ని ధర్మవరం లక్ష్మీ చెన్నకేశపురంలో వెలిచిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయమనందు మేము 35 సంవత్సరాలుగా అర్చకులుగా పనిచేస్తున్నాము. అదే కాకుండా మా తండ్రి గారు అయినటువంటి శంకరాచార్య గారు 35 సంవత్సరాలుగా ఈ బ్రహ్మంగారు గుడి సొంతంగా ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. కరోనాలో మా తల్లిదండ్రులు మరణించారు. ఆ తర్వాత కొడుకైనటువంటి నేను లక్ష్మీనారాయణని ఆ తర్వాతే నేను పూజింపజేసుకుంటున్నాను. ఎన్నో ఆరాధన ఇది 35 సంవత్సరాలు. ఎంతమందికి వస్తుంటారు అన్నదానం? అన్నదాన కార్యక్రమం ఇక్కడ దాదాపు 1000-1500 మంది ప్రతి సంవత్సరం. అదే కౌన్సిలర్ బ్రహ్మయ్య, ఆ తర్వాత మా బ్రదర్ సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత మా బ్రదర్ వచ్చేసి మా వెంకటేష్, ఆ తర్వాత మా కొడుకు లక్ష్మణ్. ఈ విధంగా మేమంతా కష్టపడి చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం వీళ్ళు ఏదో విధంగా మా గుడికి అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరము వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన జరపబడుతున్నది. ఇక్కడ ప్రతి మన ఆచార కుటుంబాలు అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆరాధనని విజయవంతంగా చేయబడుతుంది. ఇదే కాకుండా ముందుకు కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారం కోరుకుంటూ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఏమేమి కార్యక్రమం? ఇవాళ మార్నింగ్ వచ్చేసి స్వామివారికి అభిషేకము, మూల విరాట్ అభిషేకాలు జరిగాయి, అలాగే అర్చనలు జరిగాయి, గంగా పూజ జరిగింది, అలాగే విఘ్నేశ్వరుని పూజలు, నవగ్రహ పూజలు అన్నీ జరిగాయి. తద్వారా అయిపోగానే వెంటనే స్వామివారి అన్నదాన కార్యక్రమం కూడా చేయబడింది. ఈరోజు కందిమల్లాయపల్లిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన, అలాగే మన ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తేరు ఎలా జరుగుతుందో ఈరోజు బ్రహ్మంగారి మఠంలో కూడా కందిమల్లాయపల్లిలో కూడా మనకి పేరు కూడా అట్లే జరుగుతుంది. అక్కడ ఆరాధన అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊరు నుంచి తండోపతండగా జనాలు హాజరై వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కలసికట్టుగా ఆ గుడిని అంతకంత అభివృద్ధి చేస్తున్నారని ప్రజల వినకడి. నమః. ఈరోజు బ్రహ్మంగారు ఆరాధన జరుగుతున్నది. బ్రహ్మంగారు మఠంలో ఈరోజు వేలాది మందితో బ్రహ్మంగారు ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా మన ధర్మవరం పట్టణంలో చెన్నకేశ్వరపురంలో లక్ష్మీనారాయణ ఆచార్యులు గారు మన వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిని నిర్మించి వాళ్ళు చాలా కష్టపడి ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మన బ్రహ్మంగారు వంశస్థులైనటువంటి ఆచార్యులందరూ కూడా ఈ యొక్క దేవస్థానాన్ని డెవలప్ కోసం సహకరించాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. పుర ప్రజలు మరియు ఆచార్యులు అందరూ కలిసి అతనికి సహకరిస్తున్నారు. ఇంకా సహకరించి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా ప్రజలని మరియు మన ఆచార్యులందరినీ కోరుకుంటూ